పబ్లిక్ ఎప్పటి లెక్కనే ఇప్పుడు మా రాముల తాత వార్త తెచ్చేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏం వార్త తీసుకొస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓయ్యా మోతవరి, ఏం చేస్తున్నావే? ఏంద్రాల స్కూల్ మనకి కర్మ. అసలు మనం ఏ పార్టీలు ఉన్నట్రా? అసలు మనది ఏ పార్టీ అన్నట్రా? అధికారంలో ఉన్న ఆంధ్ర పార్టీలు ఉన్నామా లేకుంటే ఈ చేయి పార్టీలు ఉన్నావురా? ఏంద్రా మనకి దరిద్రం. రాత్రి బాధతోటి ఆపు గుద్ది పనరా, అయినా కూడా గింత కూడా నిద్ర పట్టలే. ఏం చేస్తాం చెప్పు, అంత బాధ అనిపిస్తుంది నాకు. ఇంతకు ఏమైంది పెద్ద మనిషి? ఎందుకు గంతగానం దండి పడుతున్నావు చెప్పు. చెప్పుకునే తట్టున్నదా మా పరిస్థితి? అట్లా అని చెప్పుకోకుండా దాచుకునే తట్టున్నదా? చెప్పుకుంటే ఇజ్జ పోతుంది, చెప్పుకోకుంటే పానం పోతుంది అన్నట్టున్నది మా పరిస్థితి. అసలు మా పార్టీ ఏంది, ఆ పార్టీ ఏంది? తెలుగు రాష్ట్రాలలో మా చెయ్యి పార్టీకి బద్ద శత్రువులు ఎవరో తలుసుకొని ఇప్పుడు జరుగుతున్నది తెలుసుకొని చూస్తే అసలు మేము ఏం చేయాలో అర్థమైతలేదు అంటున్నాం. ముచ్చటేందో సకా చెప్పరాదు ముసలోడా. నేను చెప్పుడు కాదు కానీ ఈ సంగతి చూడవు పారి. విన్నావా? ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా చెయ్యి పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం అనే పార్టీ పెట్టి మా ఇందిరాగాంధీ మేడం ఓటమికి కారణమైన ఎన్టీఆర్ సార్ విగ్రహాన్ని మా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిళ్ళు. దానికి మా పార్టీ అధినేత మా ముఖ్యమంత్రి రేవంత్ సారు రిబ్బన్ కత్తిరింగ్ చేసేందుకు పోయిండు. అంత మంచిగానే ఉన్నది. కానీ అక్కడ ఏం జరుగుతుంది, ఏం వినబడుతుంది? జై బాబు, జై జై బాబు, జై తెలుగుదేశం. కంటరిండా తెలుగుదేశం పచ్చ జెండాలు. వికాస్ అయిన చెయ్యి పార్టీ కార్యకర్త నా సొంటోనికి ఏమనిపిస్తుంది అంత చూస్తే? అంటే నీకు పెద్ద ఎన్టీఆర్ సార్ విగ్రహాన్ని పెట్టుడు ఇష్టం లేదా చెప్పు? తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ సార్ అంటే అభిమానం ఉండను ఎవరు ఉంటారే ఎలుక ముద్దాన. కానీ ఎన్టీఆర్ సారు కాలం చేసినాక ఆయన పెట్టిన తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేత పట్టిన చంద్రాల సారు ముఖ్యమంత్రిగా ఎన్నేళ్ళు పరిపాలన చేసిండు. మరి అప్పుడు ఎందుకో ఈ ఎన్టీఆర్ సార్ విగ్రహాలు పెట్టలేదు? ఇప్పుడే రేవంత్ సార్ ఆ ఎన్టీఆర్ సార్ విగ్రహాలు ఎందుకు పెడతాడు? సరే పెడితే పెట్టండి, మంచిదే, సంతోషం మనకు కూడా. కానీ మరి అక్కడ మా పార్టీ జెండాలు ఏవి, మా రేవంత్ సార్కు జేజేలు ఏవి? అంత చూస్తుంటే ఇక మాకు ఏమనిపించాలి చెప్పు? అవును, నీ ఆవేదన నిజమేనే. తెలుగుదేశం వాళ్ళు చేయాల్సిన పనిని మీ చెయ్యి పాటి పెద్ద మనిషి చేసుడు మీకు జర్రంతా కోపమే అనిపిస్తుండొచ్చు. కానీ ఆ సోయి ఎవరికొన్నాలే మరి. ఆంధ్రాల చంద్రాల సారు అసలు మహానాడు ప్రోగ్రాం పెడితే తెలంగాణలో మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఏమో మినీ మహానాడు ప్రోగ్రాం పెట్టినట్టు అనిపిస్తుంది. ఆ జెండాలు ఆ జేజేలు చూస్తాంటే ఇది అర పద్ధతి. ఓ పక్కగా గాంధీ భవన్లా గుట్కా ప్యాకెట్లు బీర్ కీసాలతోటి మొత్తం చెత్త అయిపోయింది, అసలు అక్కర రాకుండా అయిపోయింది, దరిద్రంగా ఉన్నది అని చెప్పేసి టీవీలో ఇజ్జత్ తీస్తా అంటే మనోడేమో మనీళ్ళు జగబెట్టకుండా మంది జగబెట్టబట్టే. ఇది ఆరా కథ. నాకైతే మంచిగా అనిపిస్తనే లేదు. నీకు ఎట్లా అనిపిస్తాను చెప్పు? ఆ వార్తలు వెనక మర్రా మర్మం వేరే ఉన్నదటనే తాత. అందుకే ఆ వార్తలు అట్లే ఏ పిచ్చింలానే గుసగుసలు వినబడుతున్నాయి. ఆ గుసగుసల సంగతి ఏందనేది మా చెయ్యి పార్టీ పెబ్బే మా మహేష్ కుమార్ గౌడ్ అన్న ఢిల్లీ వేయండు మా రాహుల్ గాంధీ సార్కు చెప్పేటందుకు. 4 వద్దులైతే ఆ గుసగుసలు ఏందని మొత్తం బయట పడతాయట్రా. కానీ ఒకనొకనాడు ఇదే మన కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమైన తెలుగుదేశం పార్టీ జెండా లేంది, ఆ జేజేలేందిరా? మన ముఖ్యమంత్రి సార్ పెట్టిన విగ్రహం కాడ, మన ముఖ్యమంత్రి సార్ పెట్టిన సభ కాడ ఏం నాకు చిత్రం అనిపిస్తాను. నువ్వు ఆ జెండాలు జేజేలు చూసే గంతగానం బాధపడుతున్నావు కదా. ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ సార్ మాట్లాడిన మాటలు వింటే ఏమంటావో ఈయన పారి. ఇందిరమ్మ మాకు ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. ఇందిరమ్మ ఒక తరం అయితే ఎన్టీఆర్ ఒక శకం. వాళ్ళిద్దరి కలయికనే ఈనాటి ప్రజాపాలన. నువ్వుగా ఒక్క ముచ్చటే ఇన్నవే తల్లి. ఆనాడు ఎన్టీఆర్ సారు మొదలుపెట్టిన పక్కా ఇళ్ళ పథకమే ఇప్పుడు మా చెయ్యి పార్టీ సర్కారు ఇస్తున్న ఇంద్రమిల్ల పథకం అని చెప్తాండే సారు లస్కులు. ఆ మాటలు ఆ కోపు చూస్తుంటే కొసాకరి వరకు మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ యూనియన్ చేసేటట్టే ఉన్నారా అట్లానే అనుకుంటారు జనాలందరూ. ఒక గుసగుసలు కాదు, ఆ గుసగుసలే నిజమని అనిపిస్తుంది నాకు కూడా. ఓట్లకు ముంగట మన చెయ్యి పార్టీని గెలిపించుకునేటందుకు ఆ పాత తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళతోటి ఎంత లొల్లు పెట్టుకున్నావురా? గల్లలు పట్టుకొని కొట్లాడి మనం మన కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్నాం. కానీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఊళ్ళో తిరుగుతాం రా నాయనా, నీ కథ పాడైపోను.
అరే నీ అవ్వా మీ పార్టీ పెద్దలకు లేని బాధ నీ ఒక్కనికే ఎందుకే? అయ్యో పార్టీ పెద్దలు వాళ్ళు ఏమన్నా వాడల కట్టల పొంచి ఇల్లు తిరిగి జనాల కాళ్ళేళ్ళు మొక్కి ఓట్లు సంపాదించిన వాళ్ళ. మా కార్యకర్తలను తిరిగి ఓట్లు సంపాదిస్తే ఆ జనాలు వేసిన ఓట్లతోటి గద్దెల మీద కూర్చొని మా మీద పెత్తనాలు చేస్తాళ్ళు. వాళ్ళకేం తెలుస్తుంది మా కట్టాలు మా సుఖాలు ఏంది అనేది. అట్లా అని అధికార పార్టీని విడిచిపెట్టి వేరే పార్టీలకు పోతే ఏమొత్తదే? ఏం అత్తేంది రాకుంచేంది మా శాతలు అధికార పార్టీ శాతలు లెక్కనే ఉన్నాయా? ఆంధ్రాలో అక్కడ లోకేశం బాబు చంద్రాల సార్ ఏమో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండా బాచుతామని వాళ్ళు సవాల్ చేస్తా అంటే మా వాళ్ళు ఏమో అదే పచ్చ జెండాలు పట్టుకొని మా మీటింగులలో ఎగురబట్టింది. అసలు ఏం జరుగుతుందిరా తెలంగాణ కాంగ్రెస్ పార్టీరా? నీకు నిరికేనా? నాకేం తెలుసా? అది కథ. జరిగేది ఏమున్నదే, రేవంత్ అల్ల సారు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసిండు కాబట్టి ఎన్టీఆర్ సార్ మీద అభిమానంతోని ఈ విగ్రహాన్ని పెట్టించిండు కావచ్చు. తీయరాదే అభిమానం ఆయన కొంచెం ఉండని మేము కాదంటలేము, కానీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా కొన్ని అనుమానాలు ఉంటాయి కదా, అదే మేము తలుసుకొని బాధపడతాను. నీకు వచ్చిన అనుమానం ఏందో చెప్పరాదు? చెప్పేదేమున్నది, ఆంధ్రాలో చంద్రాల సారు మహానాడు అని పెట్టి తెలంగాణ మీద దుమ్మెత్తిపోతా అంటే తెలంగాణలో ఏమో మా పార్టీ వాళ్ళు ఆ తెలుగుదేశం పార్టీ జెండాను భుజాన మోసినట్టే కేంద్రంలో మన చేయి పార్టీకి వ్యతిరేకి అయిన పువ్వు పార్టీతోని కలిసి పనిచేసే తెలుగుదేశం పార్టీ జెండాలు మన రాష్ట్రంలో ఎగురుడేంది, ఆ ప్రోగ్రామ్ ను మన చేయి పార్టీ ముఖ్యమంత్రి మన రేవంత్ సారు చేసుడేంది నాకు చిత్రం అనిపిస్తుందిరా. నాకైతే ఇజ్జత అనిపిస్తా. తాత నాకేమన్నా తేడా కొడుతుంది, నేను వేరే దారి చూసుకుంటానే. అరే నువ్వు చూసుకునే కాదురా వారి లస్కులు, నేను కూడా ఏదో తీరుగా ఆలోచించాలా కాదురా. కథ గిట్లుంటే నేనేం చేస్తా చెప్పు. కాకపోతే ఓ పారి మన లీడర్ దగ్గరికి పోయి కూర్చొని, సారు అసలు మరి మన కాంగ్రెస్ పార్టీ ఎట్లా పని చేస్తుంది, ఏం జరుగుతుంది, మరి మేము రానున్న రోజులలో ఏ పార్టీ లీడర్లతోటి కలిసి పనిచేయాలి సారు అని చెప్పేసి మన ఎమ్మెల్యే సార్ని అడుగుదాం. ఆయన ఎట్లా చెప్తే మనం గట్లనే అయిందాం. సరేనా? పిల్ల ఇక మేము మా సార్ దగ్గర పోయి మాట్లాడతాం, కానీ ఇక నీ కడమ వార్తలైతే నువ్వు చదువుకో. ఎమ్మెల్యే సార్ దగ్గర పోం పారాది. ఇది కప్పుకో, మెడలు కప్పుకో. నువ్వు పోంగానే రావయ్య రాములు, నీకే కాదు మాకు సుతం మన ముఖ్యమంత్రి సారు చేస్తున్న పని నచ్చుతలేదు. అయినా కూడా అధికారంలో ఉన్నాం కాబట్టి కిందికో మీదికో ఒడ్డెక్కిస్తున్నాం, కానీ నువ్వు మాత్రం మమ్మల్ని టార్గెట్ చేసినట్టు ఇజ్జత్ తీయకని బతిన్లాతాడు అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని మాట్లాడినా వాళ్ళు పట్టించుకోరు. కాకుంటే నీ కాసైన చేతిపాటి కార్యకర్తలు మాత్రం మస్తు నారాజు అవుతున్నారు మన రేవంత్ సార్ చేస్తున్న పనికి. మరిగా రేపట్ల పట్నంలో ఇంకెంతమంది విగ్రహాలు పెడతారో ఏం కథనో చూడాలిగా. జోర్దార్ వార్తల్లా ఒక చిన్న బ్రేక్ తీసుకుంటారులా, కడమ ముచ్చట్లన్నీ చెప్పుకోవాలి కాబట్టి డబ్బున్నే వచ్చేస్తా.